హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ బ్యాచులర్స్. ఈరోజు మనం నెల్లూరు పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసేద్దామే. చూస్తుంటేనే నోరవుతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దామా. దానికోసం మనం ఫస్ట్ కందిపప్పుని తీసుకొని వాష్ చేసి పెట్టుకోండి. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత టమాటాని చిల్లీని కట్ చేసి పెట్టుకోండి. మేము మళ్ళీ క్రియేటివిటీ ట్రై చేస్తున్నాం కానీ రావట్లేదు. ఏదో ఒక రోజు పర్ఫెక్ట్గా చేస్తాం, దానికోసం మా వీడియోలు చూస్తూనే ఉండండి. ముందుగా కడిగిన కందిపప్పులో కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో ముందుగా కట్ చేసుకున్నాం కదా టమాటా పచ్చిమిర్చి వేసుకొని వెల్లుల్లి కూడా వేసుకున్నాం. దాంట్లో చిటికెడంత పసుపు, సాల్ట్ కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం పప్పుచారు కాగబెట్టేటప్పుడు దాంట్లో కూడా కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం వేసుకోండి. దాంట్లోకి లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకున్న దాని తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత దీంట్లో మనం ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసేసుకున్నాం. మేమైతే 6 విజిల్స్ దాకా ఉంచాము. ఒక్కొక్కసారి కందిపప్పు డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది కాబట్టి మీరు అట్లీస్ట్ 7 విజిల్స్ దాకా ఉంచుకోండి. తర్వాత మేము దానికోసం చింతపండు నానబెట్టుకున్నాము. ఈ టిప్ చూసారా, మేము తొందరగా ప్రెషర్ పోవాలని చెప్పేసి ప్రెషర్ని ఎలాగ ట్యాప్ కింద పెట్టి పోగొట్టామో మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వి. ఎలా వచ్చిందో చెప్పండి. దీంట్లోకి ముందుగా నానబెట్టిన చింతపండుని ఒక్క నిమిషం అలాగా జస్ట్ మూత పెట్టి ఉంచుకున్నాము. మూత పెట్టి ఉంచిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత దాన్ని తీసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. బాగా అటు ఇటు కలుపుతూ ఉన్నారనుకోండి, మంచిగా పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిపోయిన దాంట్లో మనం లైట్గా వాటర్ పోసుకున్నాం. లైట్గా వాటర్ పోసుకొని మళ్ళీ తీసుకున్నాము. దాంట్లోనే చూసారా ఎంత మంచి పేస్ట్ లాగా వచ్చిందో. ఇప్పుడు దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత దాంట్లో పోపు వేసేసుకుందాం. పోపు కోసం మనం ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాం. ఆవాలు వేసుకున్న తర్వాత మరికొన్ని జీలకర్ర వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఆ రెండింటిని లైట్గా రోస్ట్ అవనిద్దాం. రోస్ట్ అయిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి వేసుకుంటున్నాము. ఎండుమిర్చి కూడా కొంచెం వేడైన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మంచిగా మగ్గేదాకా అటు ఇటు కలిపెట్టుకున్నాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకో ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అనమాట. సో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఆల్రెడీ మీరు కొద్దిగా సాల్ట్ వేసున్నారు కదా, సో ఇక్కడ కూడా కొద్దిగా వేసుకోండి. కావాలంటే టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మంచిగా మగ్గబెట్టుకున్నాము. మంచిగా కలిపెట్టుకున్నామే. ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీరు వారానికి 2-3 సార్లు చేసుకోకపోతే నన్ను అడగండి. దీంట్లోనే కొంచెం వెల్లుల్లిని పచ్చాగా దంచేసేస్తాము. ఎప్పుడైనా సరే దేంట్లోకి ఎలా వేయాలో అలా వేసుకుంటే బాగుంటుంది. మీరు వెల్లుల్లి టేస్ట్ కాకుండా పచ్చాగా దంచితే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకున్నాం అన్నమాట. వేసుకొని దాన్నంతా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, దాంట్లో మనం ఆల్రెడీ స్మాష్ చేసుకున్న పప్పుని దాంట్లో వేసేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు మీకు థిక్నెస్ని బట్టి ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం ఇంగువ వేసుకున్నాము. ఇంగువ వేసుకున్న తర్వాత దాంట్లో సాంబార్ పొడి వేసుకున్నాం. సాంబార్ పొడి వేసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా కలిసేలాగా కలిపెట్టుకుంటూ వేడి చేసుకుందాం. మీరు దాని మీద లైట్గా బబుల్స్ వచ్చేదాకా మీరు మంచిగా కాగబెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. మీరు ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని మీకు సరిపోకపోతే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత పైనుంచి లైట్గా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే స్టవ్ మీద బాయిల్ చేయనిద్దాం. బాయిల్ చేసిన తర్వాత పైనుంచి గార్నిషింగ్ కోసం మంచిగా కొత్తిమీర వేసేసుకున్నాం. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఆ స్మెల్లే వేరండి. మీరు నిజంగా నమ్మరు, దగ్గర ఉంటే ఆ స్మెల్కే ఆకలి వేసేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వంట వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.
లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.